శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహా త్రిపుర సుందర్యై నమః. శ్రోతలకు నమస్కారం. సౌందర్య లహరి శ్లోకాలు 5 శ్లోకాల చొప్పున నేర్చుకుంటున్నాము కదా. ఈనాటి ఎపిసోడ్లో 6 నుంచి 10వ శ్లోకం వరకు పారాయణం చేద్దాం. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయమరుధాయో ధనరథః తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తనభరా పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమహిదధానా కరతలైః పురస్తాందాస్తానః పురమధితు రాహో పురుషికా సుధా సింధో మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీ మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరసి పత్యా విహరసే సుధాధారా సారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసాః అవాప్య త్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ. ఇక్కడితో 6 నుంచి 10వ శ్లోకం వరకు పూర్తి చేశాము. మీరంతా భక్తితో భావయుక్తంగా ఈ శ్లోకాలని పఠిస్తారని ఆశిస్తూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మరో 5 శ్లోకాలతో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.